అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల ప్లేయింగ్ కండిషన్స్ లో కీలక మార్పులను ప్రకటించింది. ముఖ్యంగా వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఓవర్లు కుదించిన మ్యాచ్లలో పవర్ ప్లే లెక్కింపుపై స్పష్టతనిచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి మ్యాచ్ పవర్ ప్లే ఓవర్లను దగ్గరగా ఉండే పూర్తి ఓవర్కు రౌండ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఐసీసీ ప్రతి బంతిని పరిగణలోకి తీసుకుని పవర్ ప్లేను నిర్ణయించనుంది. ఈ కొత్త నిబంధనలు జూలై 10, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. సాధారణంగా 20 ఓవర్ల మ్యాచ్లో తొలి 6 ఓవర్లు పవర్ ప్లేగా ఉంటాయి. ఇది మొత్తం ఇన్నింగ్స్లో దాదాపు 30%. అయితే ఓవర్లు కుదించినప్పుడు పవర్ ప్లే ఓవర్లను రౌండప్ చేయడం వల్ల ఇందులో పెద్ద తేడాలు వచ్చేవి. ఉదాహరణకు 8 ఓవర్ల మ్యాచ్లో గతంలో పవర్ ప్లే 2 ఓవర్లుగా ఉండేది. కానీ ఈ కొత్త నియమం ప్రకారం 2.2 ఓవర్లుగా ఉంటుంది. అయితే ఈ కొత్త రూల్ను ఇంగ్లాండ్లోని టీ20 బ్లాస్ట్లు చాలా సంవత్సరాలుగా విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఆటగాళ్లకు అధికారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓవర్ మధ్యలో పవర్ ప్లే ముగియడం అక్కడ అలవాటుగా మారింది. ఇప్పుడు ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ దీన్ని అంతర్జాతీయ ప్రమాణంగా ఆమోదించింది. ఈ కొత్త పవర్ ప్లే నిబంధనలు మ్యాచ్ వ్యవధిని బట్టి ఆట పరిస్థితులను పవర్ ప్లే నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. అయితే ప్రస్తుతం ఈ మార్పులు పురుషుల మ్యాచ్లకు మాత్రమే వర్తిస్తాయి. మహిళల ప్లేయింగ్ కండిషన్స్ లో మార్పులు అక్టోబర్ తర్వాత ఉంటాయి.